ఏపీ ఎంసెట్ 2024 సంబంధించి ర్యాంక్ వర్సెస్ కాలేజ్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో మీకు డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ సంబంధించి లింక్ ఇస్తాను అనమాట. ఈ యొక్క లింక్ ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అని కనబడుతుంది కదా, ఇదైతే క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కాలేజ్ నేమ్ సెలెక్ట్ అని కనబడుతుంది కదా, ఇదైతే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ అన్ని కాలేజెస్ ఉంటాయి. ఓకేనా. మీకు ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక కాలేజ్ సెలెక్ట్ చేస్తున్నాను. అది కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇదైతే సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనకి బ్రాంచ్ అడుగుతుంది అనమాట. సో ఇక్కడ ఉన్న బ్రాంచ్లు అన్నీ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ నాకు సిఎస్సి కావాలి కాబట్టి ఇక్కడ సిఎస్సి మనకి క్లిక్ చేయండి. ఇప్పుడు సబ్మిట్ అని కనబడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ షో 100 అని కనబడుతుంది కదా, ఇదైతే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ లాస్ట్ ఇయర్ సంబంధించి ర్యాంకు, జెండర్, క్యాస్ట్ అంటే 1,20,000 వచ్చింది ఈ అబ్బాయికి ర్యాంక్. జెండర్ మేల్, క్యాస్ట్ ఓసీ అంటే 1,20,000 వచ్చినా కూడా మీకు ఈ యొక్క కాలేజ్లో సిఎస్సి అనేది వస్తుంది ఓసీ క్యాండిడేట్స్కి అనేది ఒక ఎస్టిమేషన్ అనమాట. అంటే ఒక 10,000 ర్యాంక్ తక్కువ అంటే 1,20,000 వచ్చింది కదా, 1,10,000 లోపు ర్యాంక్ వస్తే మీకు తప్పకుండా ఇందులో సీట్ అనేది వస్తుంది అని మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మీకు వచ్చిన ర్యాంక్కి ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మ్యాక్సిమం మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీకు ఏ కాలేజ్ కావాలని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు అవన్నీ కూడా రావడం జరుగుతుంది. మళ్ళీ మీకు ఇంకొక కాలేజ్ చూపిస్తున్నాను, రఘు ఇంజనీరింగ్ కాలేజ్. ఇక్కడ మనకి కోర్సులు అన్నీ చూపిస్తుంది. నాకు ఏం కావాలంటే సిఎస్సి కావాలి. సో ఇక్కడ సిఎస్సి మనకు కనబడుతుంది కదా, అదైతే క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ షో 100 మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ర్యాంక్ డిస్ప్లే అవుతుంది అండ్ ఇక్కడ జెండర్ అండ్ క్యాస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మీరు మీ యొక్క ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ యొక్క లింక్ అనేది ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేము. ఓకేనా. సో ఈ రోజు చూస్తున్నారు, ఒక 10 మినిట్స్ తర్వాత ఉంటుందో ఉండదో కూడా తెలియదు. ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ సంబంధించి వెబ్సైట్ అనమాట. సో మనకి కౌన్సిలింగ్ కూడా ఈ యొక్క వెబ్సైట్లోనే కండక్ట్ చేస్తారు కాబట్టి ఈ వెబ్సైట్ నుండి అప్డేట్ చేస్తారు. కాబట్టి అందరూ కూడా వెంటనే అయితే చెక్ చేసుకోండి. ఎంత బేగా చెక్ చేస్తే మీకు అంత మంచిది. ఓకేనా. సో ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ఫుల్ అయితే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.